ఇట్ ఈజియర్ టు బ్యాలెన్స్ ఎ బైసైకిల్ ఇన్ మోషన్. సో కదులుతున్నప్పుడు సైకిల్ చక్రాలు తిరుగుతుంటాయి కాబట్టి బ్యాలెన్స్ సులభం. ఓకేనమ్మా, అది క్వశ్చన్. బ్యాలెన్స్ సైకిల్ మోషన్ లో, మూమెంట్ లో సైకిల్ బ్యాలెన్స్ చేయడం ఎందుకు ఈజీగా ఉంటది? ఎందుకు ఈజీగా ఉంటది? కదులుతున్నప్పుడు సైకిల్ చక్రాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి బ్యాలెన్స్ అని చాలా సులభంగా ఉంటది. సో ఫస్ట్ పాయింట్, ది రొటేటింగ్ వీల్స్ ఆఫ్ బైసైకిల్ పాసెస్ యాంగులర్ మొమెంటం. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే సైకిల్ కదులుతున్నప్పుడు చక్రాలు తిరుగుతూ ఉంటాయి. తిరుగుతున్న వస్తువుకి ఆ యాంగులర్ మొమెంటం అంటే, యాంగులర్ మొమెంటం అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలి అంటే తిరిగే శక్తి, తిరుగుతున్న శక్తి అంటే తిరుగుతున్న వస్తువు తన తిరుగుడుని కొనసాగించే ఒక గుణం, దాన్నే తిరిగే శక్తిని యాంగులర్ మొమెంటం అని అంటారు. ఈ సైకిల్ కదులుతున్నప్పుడు చక్రాలు తిరుగుతుంటాయి. తిరుగుతున్న వస్తువుకి ఈ యొక్క యాంగులర్ మొమెంటం అనేది ఉంటుంది. కాబట్టి సైకిల్ చక్రాలకు ఈ యొక్క యాంగులర్ మొమెంటం అనేది ఉంటది. ఓకేనమ్మా, డన్. అందువల్ల ఈజీ బ్యాలెన్సింగ్ చేయడం సైకిల్ మోషన్ లో. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ టార్క్ నైదర్ ది మ్యాగ్నిట్యూడ్ నార్ ది డైరెక్షన్ ఆఫ్ ది యాంగులర్ మొమెంటం చేంజ్ ది డైరెక్షన్ చేంజ్. ఈ ఫస్ట్ ఇక్కడ తెచ్చుకుందాం ఫుల్ స్టాప్ పాయింట్. డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్క్ అంటే మీకు ఏంటి? ఏదైనా వస్తువుని తిప్పే శక్తి, తిప్పే బలం, దాన్ని టార్క్ అని అంటారు. సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, డన్. సో యాంగులర్ మొమెంటం అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. యాంగులర్ మొమెంటం అంటే ఏంటి? తిరిగే శక్తి. యాంగులర్ మొమెంటం కూడా తిరుగుతున్న శక్తి. ఓకేనమ్మా, డన్. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? ఎంత ఉన్నది అని చెప్పేది. ఓకేనమ్మా, ఓకేనా, దాన్ని మ్యాగ్నిట్యూడ్ అంటారు. అంటే బలం బలం ఎంత ఉంది, దాని బలం ఎంత ఉంది, దాని తిరుగుడు ఎంత ఉంది, దాని తిరుగుడు ఎంత బలం ఉంది, అవన్నీ చెప్పేది మ్యాగ్నిట్యూడ్. ఓకేనమ్మా, అంటే బయట టార్క్ లేకపోతే ఈ యొక్క యాంగులర్ మొమెంటం దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ దాని యొక్క డైరెక్షన్ అనేది మారదు. డైరెక్షన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఈస్ అలాంగ్ ది యాక్సిస్ ఆఫ్ ది వీల్. సో ది బైసైకిల్ డస్ నాట్ గెట్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే యాక్సిస్ ఆఫ్ ది వీల్ అంటే తెలుసా? వీల్ ఒక మిడిల్ లైన్. ఓకేనమ్మా, సెంటర్ ఆఫ్ ది వీల్, దాన్నే యాక్సిస్ ఆఫ్ ది వీల్ అంటారు. సో సింపుల్ ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే సమ్మా, సో వీల్స్, బైసైకిల్ ఒక వీల్స్ రొటేట్ అయినప్పుడు దానికి యాంగులర్ మొమెంటం అనేది ఉంటది, పాస్ అవుతుంది, కలిగి ఉంటది. సో యాంగులర్ మొమెంటం ఒక డైరెక్షన్ యాక్సిస్ ఆఫ్ వీల్ కి అలాంగ్ ఉంటది. ఓకేనమ్మా, ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఉండదు. సో అందుకే డైరెక్షన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అనేది చేంజ్ అనేది అవ్వదు. అండ్ డస్ నాట్ టిల్టెడ్. ఇది సారీ, TILTED తప్పడింది. టిల్టెడ్ తప్పు ఇచ్చాడు. టిల్టెడ్ అవుతుంది, టైటిల్ అంటారు. టిల్టెడ్ ఏంటంటే వంగదు. ఓకేనమ్మా, అందువల్ల బైసైకిల్ డస్ నాట్ టిల్ట్ ఆర్ ఫాల్. అందువల్ల బైసైకిల్ అనేది వంగదు అండ్ విరగదు, పడిపోదు. ఓకేనమ్మా, సో అది పాయింట్ కి అర్థం.